చంటన్నయ్య బ్రతికున్నప్పుడు పిల్లలిద్దరు కూడా చాలా ప్రేమతో బాధ్యతగా తినిపించేవాళ్ళు. వాళ్ళ డాడీకి ఇష్టమైన ఫుడ్ ఏది తింటా అంటే అది ఖచ్చితంగా తినిపించేవాళ్ళు. అక్క అన్నయ్య వల్ల యానివర్సరీ రోజు టెంపుల్ కి వెళ్లి అవుట్డోర్ దావత్ ప్లాన్ చేసుకున్నాము. ఇంకొక 2-3 రోజులు ఎక్కువ బ్రతికినా కూడా ఖచ్చితంగా ఆ దావత్ అయితే కంప్లీట్ చేసేవాళ్ళము. ఈ దావత్ విషయంలో లైఫ్ లాంగ్ బాధపడతాము, ఎందుకంటే అది చేయలేకపోయినాం కాబట్టి. నిన్న నేను పిల్లల కోసం అని లంచ్ ప్రిపేర్ చేసి తీసుకెళ్లినా కదా, పిల్లలిద్దరు కూడా నేను తీసుకెళ్లిన ఫుడ్ ని ముందు వాళ్ళ డాడీకి పెట్టిన తర్వాతనే వాళ్ళిద్దరు తిన్నారు. వాళ్ళు అలా చేస్తుంటే నాకైతే నిజంగా ఏడుపొచ్చింది. మార్నింగ్ చపాతీ తిన్నారట, అక్కడ చపాతీ కూడా కొంచెం పెట్టే తిన్నారు. ఈ ఫుడ్ విషయంలో అన్నయ్యకి నచ్చిన ఫుడ్ మాత్రమే తీసుకునేవారు, ఏది పడితే అది పడితే అస్సలు తినకపోయేవారు. నేను అంత ప్రేమగా నిన్న లంచ్ తీసుకెళ్తే పాపం అక్క తినలేదు, ఎందుకంటే అక్కకి ఫుల్ ఫీవర్ ఉన్నది, చికెన్ తినను చెల్లె అని చెప్పింది. చంటన్నయ్య లేరు అనే బాధ, ఫైనాన్స్ క్లియర్ చేస్తానా చేయనా, ఇల్లు ఉంటదా పోతదా అనే టెన్షన్ తో మమతక్క చాలా సిక్ అయిపోయింది. నిన్న మమతక్కని చూడలేకపోయినా నేను, అట్లున్నది పాపం ఆమె పరిస్థితి. మేము ఎంత చెప్పినా వినకుండా ఒకటే బాధపడుతుంది, ఏడుస్తుంది పాపం.